ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ 4లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకోవటమే లక్ష్యంగా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోలేదు. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి. మొత్తం 10 టీమ్స్లో ఇప్పటికే 2 జట్లు అవుట్ అవ్వగా ఇక మిగిలింది 8 టీమ్స్. కానీ ప్లే ఆఫ్స్ రేస్కు వెళ్లేవి మాత్రం 4 జట్లే. ప్రస్తుతం ఆర్సీబీ 14 పాయింట్లతో టాప్లో కొనసాగుతూ ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్లే. ఒకవేళ బెంగళూరు మిగతా 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే 20 పాయింట్లతో క్వాలిఫైయర్ 1కు అర్హత సాధిస్తుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్కు కూడా 14 పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ తక్కువగా ఉండటంతో సెకండ్ ప్లేస్లో నిలిచింది. సన్ రైజర్స్ నేరుగా అర్హతను సాధించాలంటే 3 మ్యాచ్ల్లో 2 గెలవాలి. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో ఉంది. ఆర్సీబీ, సన్ రైజర్స్తో పోలిస్తే గుజరాత్ నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. గుజరాత్ ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్ల్లో 2 విజయాలు అవసరం. రేపు గుజరాత్, హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ 2 టీమ్స్కు కీలకం కానుంది. 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో నిలిచింది. చివరి 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ, లక్నోతో పంజాబ్ మ్యాచ్లో ఆడాల్సి ఉంది. పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే 2 మ్యాచ్ల్లో గెలవాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. సిఎస్కే చివరి 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి. కానీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం చెన్నైకి ఇబ్బందికరంగా మారింది. సిఎస్కే నేరుగా అర్హతను సాధించాలంటే మిగతా మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ మిగతా 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఆ టీం 4వ స్థానం కోసం సిఎస్కేతో పోటీ పడొచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ రావడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ తప్పక విజయం సాధిస్తేనే అవకాశాలుంటాయి. ఒక్క మ్యాచ్లో ఓడినా చెన్నై, రాజస్థాన్ వంటి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఢిల్లీ క్యాపిటల్స్ 4 విజయాలు సాధించినా టెక్నికల్గా ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుంది. అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి ఇతర జట్ల ఫలితాలు కూడా ఢిల్లీకి అనుకూలంగా రావాలి.